అక్షర సంఖ్య ప్రకారం ఈ నక్షత్రం యొక్క పాదాలు ప్రకారం వేవో కాకి అనే అక్షరాలతో ప్రారంభించి నామకరణం చేస్తుంటారు. ఇది చాలా గొప్ప నక్షత్రం అని చెప్పి విన్నాను. దానికి కారణం ఏమిటంటే ఈ భూమండలాన్ని పరిపాలించిన పురూరవ చక్రవర్తి ఈ నక్షత్రంలో పుట్టాడు. ఎంతోమంది చక్రవర్తులు పుట్టి ఉంటారు, కానీ ఈ నక్షత్రంలో మృగశిర నక్షత్రంలో పుట్టి అఖండ భూమండలాన్ని పరిపాలించిన వాడు పురూరవ చక్రవర్తి ఒకడే. అందువల్ల ఈ నక్షత్రానికి కూడా అంతటి విలువ వచ్చింది. ఈ నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సండ్ర వృక్షాన్ని పూజించిన ఆరాధించిన సత్ఫలితాలు లభ్యమవుతాయి. అలాగే ఈ చండ్ర వృక్షాన్ని ఇతర భాషల్లో ఏమని పిలుస్తారో కూడా చూద్దాం. దీన్ని ఇన్ సాంస్క్రిట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఖాదిరా, ఇన్ హిందీ ఖైర్, ఇన్ తమిళ్ కరుంగలి, ఇన్ కన్నడ కగ్గలి. ఇది ఈ పేర్లతో ప్రాముఖ్యత పొందింది. తదుపరి ఇంగ్లీష్లో దీని పేరు చెప్పాలంటే ఇట్స్ నోన్ యాజ్ రెడ్ కచ్చి. ఇది ఈ వృక్షం కొంచెం సంపాదించడం కష్టమే, ప్రయత్నిస్తే దొరకకపోదు. ఇది ఎక్కువ అడవి ప్రాంతంలో దొరుకుతుంది. పొలాల్లోనూ దట్టమైన అడవులు ప్రారంభమయ్యే ప్రదేశాల్లోనూ దొరుకుతుంది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా. జయ జయ శంకర జయ విశ్వేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర. తిరుమలంటే శ్రీవారే, అణువణువు వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని కూడా అర్థం. అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండడంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలిసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు.
जय गिरिजापति दीन दयाल सदा करत संतन प्रतिपाल भाल चंद्रमा शोभत नीके आसन कुंडल नागफनीके।